నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈసీ అనుమతిస్తేనే డిఎస్సి పరీక్ష. ఏపీలో 144 సెక్షన్ అమల్లో ఉందన్న సీఈఓ ముఖేష్. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వైసీపీని సాగనంపాలి. ఎన్నికల్లో జగన్ అక్రమాలనే నమ్ముకున్నారన్న బాబు. పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్. ముద్రగడ, ద్వారంపూడికి బాధ్యతలు. రైతులంటే ఎందుకంత చిన్నచూపు? రేవంత్ను ప్రశ్నిస్తూ కేటీఆర్ ఫైర్. రాహుల్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం. మత రాజకీయాలు చేస్తున్నారంటూ ఈసీకి బీజేపీ కంప్లైంట్. కావాలనే వివాదం సృష్టిస్తున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం. ఈ నెల 27వ తేదీ నుంచి సీఎం జగన్ సిద్ధం సభల్లో పాల్గొంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర బయలుదేరి ప్రొద్దుటూరులో సిద్ధం సభ నిర్వహిస్తామని తెలిపారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో నిలబడలేరని, ఆయన ఓ రాజకీయ వికలాంగుడని విమర్శించారు. జనసేన బీజేపీతో టీడీపీ పొత్తులు పెట్టుకుందని ముందుగానే ఊహించామని తెలిపారు. పొత్తుల వల్ల తమ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 3 రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు. 27వ తేదీ నుంచి ఇడుపులపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది. ఆ సభ 4 గంటలకు మొదలవుతుంది. అయిన తర్వాత 28వ తేదీ నంద్యాల జిల్లాలో నంద్యాలలో ఒక సభ ఉంటుంది. ఆళ్ళగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది. రాబోయే 5 సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు. మనం ఈ 5 సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాడు. 3 రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సింది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది. అయినా మేమే వస్తున్నాం, మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లడం వెనుక పెద్ద ప్రణాళికే ఉందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన సామాజిక వర్గం వాళ్ళు పిఠాపురంలో ఎక్కువ మంది ఉన్నారనే అక్కడి నుంచి బరిలో దిగుతున్నారని చెప్పారు. కానీ వాళ్లే పవన్ కళ్యాణ్ ఓడిస్తారని జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అన్నమాటే కానీ ఆయన ఇతరుల నియంత్రణలో ఉన్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు అనుమతి కావాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా అనుమతి ఉండాలని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. వాళ్ళు ఏళ్ళలోనే కన్ఫ్యూజన్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం, మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం? బ్యాడ్. కనుక ఏదైనప్పటికీ ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతే ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది. నేను కృషి చేయని అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలుసు ఇతను ఎటువంటి వాడు. కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఇన్వాల్వ్ అవ్వను అక్కడ. ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు ఏళ్ళలోనే కన్ఫ్యూజన్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోనీ. ఏపీ ఎన్నికల్లో ఆర్థిక బలాబలాలపై లెక్కలేసుకుంటోంది వైసీపీ. పార్టీ ఫండ్ ఎంత ఇవ్వాలి, ఏ నియోజకవర్గంలో ఎంత ఖర్చు చేయాలన్న దానిపై ఏకంగా సమావేశాలు నిర్వహిస్తోందట. మీ వాటా ఎంత, మేము ఎంత ఇవ్వాలన్న దానిపై చర్చలు నడవడంతో వైసీపీ ఎన్నికల ఖర్చు ఏకంగా 1000 కోట్ల మాటేనన్న టాక్తో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఏపీలో ఎన్నికల వేడి అంతకంతకు హీట్ పుట్టిస్తుంది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. జగన్ టార్గెట్ గా జట్టు కట్టిన ప్రతిపక్ష కూటమి అందుకు తగ్గ అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. మరోపక్క వారిని ఢీకొట్టి మట్టి కర్పించే కసిలో ఉన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 నినాదంతో రాజకీయ కురుక్షేత్రంలో దిగిన ఆయన అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం సీట్ ను మరోసారి దక్కించుకునేందుకు ఖర్చెంతైనా పర్వాలేదని భావిస్తున్నారట. దీంతో ఈసారి జరిగే ఎలక్షన్ లో వైసీపీ ఖర్చు 1000 కోట్లు దాటే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. దీంతో గెలిపే లక్ష్యంగా దూకుడు పెంచిన ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని విస్తృతం చేశాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మద్యం, నగదు పంపిణీ భారీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల అభ్యర్థితో పాటు ప్రత్యర్థి ఆర్థిక బలబలాలపై లెక్కలు తీస్తుందట వైసీపీ అధిష్టానం. ఎన్నికల్లో సొంతంగా ఎంత ఖర్చు చేసుకోగలరు, పార్టీ నుంచి ఎంత ఆశిస్తున్నారనేది ముఖ్య నేతలు అడిగి తెలుసుకుంటున్నారట. ఇందుకోసం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మొత్తం 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా వీటిలో కొన్ని నియోజకవర్గాలకు 25 నుంచి 50 కోట్ల మేర ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాలలో అయితే అంతకు మించి ఖర్చైనా ఆశ్చర్యం లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇక 50కి పైగా డివిజన్లలో పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేకుండానే ఎమ్మెల్యే అభ్యర్థులే ఖర్చు భరించే సామర్థ్యం ఉందట. మిగిలిన కొన్ని నియోజకవర్గాలకు మాత్రం కొంత సాయం అందిస్తే సరిపోతుందన్న ఆలోచనలో ఉందట హైకమాండ్. ఇక అవసరాన్ని బట్టి ఒక్కో నియోజకవర్గానికి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఎన్నికల ఫండ్ కింద అభ్యర్థులకు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ లెక్కన దాదాపుగా వైసీపీ 100 నియోజకవర్గాలలో 1000 కోట్ల పైనే ఖర్చు చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. దీంతో ఎన్నికల ఖర్చు కోసం వెనకడుగు వేయకూడదని భావిస్తున్నారట. మరి జగన్ ఆశిస్తున్నట్టు ఎన్నికల్లో గెలిచి మరోసారి పాలన పగ్గాలు చేపడతారా, లేదంటే ప్రతిపక్ష కూటమి వేసే ఎత్తుగడలో చిక్కుకొని ఓటమి రుచి చెవి చూస్తారా అన్నది ఉత్కంఠగా రేపుతుంది. మరి ఆ విషయం ఏదో తేలాలంటే మే 13న ఎన్నికలు జరిగి ఆ తర్వాత జూన్ 4న వెలువరించే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. తిరుపతి పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా చేరుకున్న నారా లోకేష్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుమల గాయత్రి గెస్ట్ హౌస్కు వెళ్లారు. గురువారం దేవాంశు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు లోకేష్ దంపతులు. రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఏపీ సీఈఓ ఎంకే మీనా చెప్పారు. ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనలు తొలగించినట్లు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనలపై 3 రోజుల్లో 385 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అనుమతి లేకుండా ప్రచారాలు, రోడ్ షోలు చేయడానికి వీల్లేదని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. సీజర్స్ అంటే క్యాష్ లేదా లిక్కరు, అదర్వైజ్ మెటల్స్ ఇట్లాంటివి. సో లాస్ట్ 3 డేస్లో 3.39 crore వర్త్ సీజర్స్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ద్వారా, పోలీస్ ద్వారా, ఎక్సైజ్ ద్వారా చేయడం జరిగింది. ఆ 3.39 crores 1.6 crore లిక్కరే ఉంది.
80 lakh క్యాష్ ఉంది, రిమైనింగ్ డ్రగ్స్, తర్వాత ఫ్రీబీస్ ఇట్లాంటివి ఉన్నాయి. దిస్ ఈజ్ ఓన్లీ లాస్ట్ 3 days. మనం జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ జనవరిలో వచ్చింది, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అంతా కలిపి ద ఫిగర్ ఈజ్ 176 crores. బట్ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 3.39 crores వర్త్ సీజర్ చేశాం. బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. వారు రేపో మాపో కాంగ్రెస్లో చేరతారని తెలిపారు. 6 గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేస్తున్నామని, ఈ ప్రజాకర్షక పథకాలను చూసి వారు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారన్నారు. అంటే మేం పడగొడతామనే పదానికి మేము ఒక్కసారి గేటు తెలిస్తే మీ వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో మాట్లాడడం తప్ప మేమేమున్నా ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం చేస్తున్నాం. గతంలో ఉన్న పాలన గడీలకు పాలన ఉండే, ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి ఆ గడీల పాలనను విస్మరించి ఆ గడీల పాలన తట్టుకోలేక వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు. రేపు ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఎమ్మెల్యేలతోటి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించుకుంటూ ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ఈ 90 రోజులనే ప్రతి నియోజకవర్గానికి రైతులను ఆదుకోవడానికి ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అకాల వర్షాలతో పంటలకు నష్టం జరిగి రైతులు బాధలో ఉంటే ఒక్క మంత్రి కూడా వారికి భరోసా ఇవ్వడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను దెబ్బకొడుతోన్న రేవంత్ సర్కార్ది అన్ని రంగాల్లో మెగా మోసం, వంచన అని విమర్శించారు. వ్యవసాయం వద్దనే పరిస్థితులు కాంగ్రెస్ కల్పించిందని, 100 రోజుల్లోనే వ్యవసాయాన్ని అతలాకుతలం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మేము మొత్తం 80% చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ లేదంటే చెప్తాను కొడతామని మాట్లాడతారు, అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినాం ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు, కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు. కరెంటు నీళ్ళు అనేకే ఎందుకు చేతనే తెలియదు ప్రభుత్వానికి. గతంలో వరుసగా కరెంటు నీళ్లను మేము ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో. 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో, సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం, పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తాం. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని ఓ ప్రకటనలో వివరించారు. 10 ఏళ్ల పాటు అస్తవ్యస్త విధానాలతో రైతులను అగమ్యగోచరంగా చేశారని, ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. 10 ఏళ్లలో ఏనాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని వాళ్ళు ఇవాళ విడ్డూరంగా మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల ఆక్షేపించారు. రైతుల విషయంలో ఎన్నికల పేరుతో కాలయాపన చేయవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రైతులను ఆదుకునే విషయంలో తాము సహకరిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేయకూడదని హితవు పలికారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా రైతులను ఆదుకోవాలన్నారు. రైతులు అప్పులు చేసి పంటలు వేశారని, చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల కారణంగా నీట మునిగిందని తెలిపారు. ఎకరాకు 25,000 రూపాయలు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. ఇక 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. పంటల బీమా అమలు చేయడానికి బండి డిమాండ్ చేశారు. పోతే ఇప్పుడే చెప్పారు సోదరుడు, నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు, నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు, నీళ్ళు వచ్చాక వస్తుంది కరెంట్ రాదు, కరెంట్ లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉంటుంది. ఇలా పంట అట్లా అయిపోయినా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి. అకాల వర్షాలకు ఉత్తర తెలంగాణలో పంట నష్టం జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కొన్ని చోట్ల పంట నష్టం వాటిల్లిందని చెప్పారు.
సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్ జిల్లాలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎంకు విన్నవించినట్లు చెప్పారు. పోస్ట్ చేస్తూ పోతా ఉన్నారు. ఎవరో రాసిచ్చినటువంటివి వాళ్ళ పేరు మీద వాళ్ళ ఖాతాలో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పార్లమెంట్ ఎలక్షనే, అభ్యర్థుల ఎంపికనే. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ముగింపు సమావేశం ముంబైలో జరిగింది. ఆ సమావేశం ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చాలామంది ముంబైలో జరిగిన సభకు అందరూ హాజరైనారు. వాళ్ళ విధి కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కూడా ఢిల్లీలో జరుగుతూ ఉంది. సిఈసి మీటింగ్ కానీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు హాజరు కావాలి, మిగతా ముఖ్య నాయకులు కూడా హాజరు కావాలి. అందరూ పోయించినారు. కానీ అంత మాత్రాన రాష్ట్రంలో ఉండే వ్యవసాయదారుల్ని ఏదో నిర్లక్ష్యం చేశారనే ఉద్దేశం మాత్రం తప్పుగా మీరు ప్రచారం చేయకండి అని 2 చేతులు జోడించి నేను ప్రతిపక్షాల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. బీఆర్ఎస్, కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఏర్పాటు చేసిన బీజేపీ విస్తృత స్థాయి కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్కు చెందిన వందలాది మంది కేంద్ర మంత్రి అర్జున్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కేంద్ర మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ మాజీ మంత్రి పార్టీ మారడం ఖాయమా? ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారా? స్థానిక నాయకత్వం మాజీ మంత్రి రాకను వ్యతిరేకిస్తోందా? అందుకే ఢిల్లీ నుండి ప్లాన్ చక్కబెట్టుకునే పనులు పడ్డారా? ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు? ఎందుకు డైలమాలో పడ్డారు? వాచ్ ది స్టోరీ. పూలమ్మిన పాలమ్మిన డైలాగ్తో రికార్డులకు ఎక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి కేసీఆర్కు భారీ షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి నమ్మిన బంటుగా ఉండే మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే మల్లారెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపడం లేదట. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసినట్లు చెబుతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా పొలిటికల్ టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలోకి వెళ్తానని మల్లారెడ్డి అన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను ముందు బిజినెస్ మ్యాన్ అని, ఆ తర్వాతని పొలిటికల్ లీడర్ అని మల్లారెడ్డి అన్నారనే టాక్ నడుస్తోంది. ఇక మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం పార్టీ మార్పు అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన మామ మల్లారెడ్డి పార్టీ మారినప్పటికీ తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు కూల్చివేశారు. ఇక మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులను డిటైన్ చేశారని స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మద్దతుగా నిలిచారు. దీంతో మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది.
బీజేపీలో చేరి తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుండి పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అయితే బీజేపీ పెద్దలు ఈసారి ఎంపీగా ఈటెల రాజేందర్ను గెలిపించాలని, పార్టీలోకి రావాలంటే మల్లారెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని సూచించడంతో బీజేపీ ప్రపోజల్స్ తో మల్లారెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిలిస్తే మల్లారెడ్డి హస్తం గూటికి చేరనున్నారు అని టాక్ వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి రాకను ఒప్పుకుంటారా లేదా వేచి చూడాలి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ కేసులో ఆయనను సిఐడి నిందితుడిగా చేర్చింది. అంతేకాదు అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రధానమైన అంశమని చెప్పారు. రుణగ్రస్తుడైన రైతును రుణ విముక్తుడిని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయారని ఆరోపించారు. అంటే మన బీజేపీ వాచ మరి రైతుకు 1,00,000 2 లక్షలు మాఫీ చేస్తే సోమరిపోతు అవుతారని నువ్వు భావిస్తే మరి అంబానీ అదానీ లాంటి వాళ్ళు సోమరిపోతులు గారే. అదే యూపీఏ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదిస్తుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం లేకుండా ₹1,00,000 రుణమాఫీ. ఇదైతే 5 ఏళ్ళ మారదు కదండి. ఇప్పుడు డబుల్ ఇంజన్ అంటే ఏం కావాలి? కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. మరి ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్, మేము డబుల్ ఇంజన్ అని చెప్పి అంటున్నాం. మా కేంద్రంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటేనని అన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లాలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన 400 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటేనని అన్నారు. సిద్దిపేట జిల్లాలో ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న ఆయన 400 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు తీసుకుంటే ₹1,00,000 వస్తుంది లోను, లేకపోతే లోను 1,00,000 మాఫీ అవుతుంది. నేను ఆగుండ్రి 2 లక్షలు మాఫీ చేస్తాము. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు. ఐపీఎస్ రూల్స్కు బదులు వైఎస్ఆర్సీపీ రూల్స్ కొందరు అధికారులు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వీరిని వెంటనే తొలగించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. చెప్పుకోడు తింటున్నాడు. అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ సలహాదారుల ఫోన్లు, ఇతని దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఇద్దరు కొన్నారు. అప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అన్నదమ్ములు ఇద్దరు పెగాసస్ సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇద్దరు కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తా ఉంది. నరేందర్ రెడ్డి, రవీందర్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. యనమల సమక్షంలో తుని మాజీ మున్సిపల్ చైర్మన్ కూసుమంచి శోభారాణి దంపతులు వారి అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. వీరికి యనమల రామకృష్ణుడు, తుని టీడీపీ అభ్యర్థి యనమల దివ్య టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తుని నియోజకవర్గంలో టీడీపీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని, పాత కొత్త కలయికతో టీడీపీ అభ్యర్థి దివ్య భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని యనమల చెప్పారు. కలిసి పనిచేస్తాం రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా. దానితో ఈ రోజున మనకి ఓటమి ఏర్పడింది. ఇందాక బీజేపీ నేతలు ఫోన్ చేశారు, వాళ్ళు కూడా సాయంత్రం కలుస్తాం.
అంచేత కూటమి త్రికూటమి ఏర్పడింది. ఒకవైపు జనసేన, మనం, అదేవిధంగా బీజేపీలో కూడా తుల్లో నాయకులు ఉన్నారు కొంతమంది. మామూలుగానే టచ్లో ఉంటారు నాతోటి, సాయంత్రం వచ్చి కలుస్తామని ఆయన గౌరవించారు, రమ్మన్నారు. వాళ్ళు ముగ్గురు 3 పార్టీలు కలిపి బ్రహ్మాండమైనటువంటి 82లో కానీ తర్వాత కానీ ఎప్పుడూ రాని ఏపీకి తీరని ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన, వైసీపీ తహతహలాడుతున్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. బీజేపీ చేతిలో 3 పార్టీలు కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలను నమ్ముకుంటే గోదావరిలో ఈదినట్లేనని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో దుష్ట చతుష్టయం పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆ విధంగా బీజేపీ తయారైంది. నరేంద్ర మోడీ, అమిత్ షా చేతిలో జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూడా కబాలీలుగా, కీలుబొమ్మలుగా తయారయ్యారు. ఈ 3 పార్టీలు బానిస పార్టీలుగా బీజేపీకి తయారైనాయి. జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు ఏమో చెక్క భజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్గా నరేంద్ర మోడీకి, అమిత్ షాకు తయారైనారు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి దినట్లే. తెలుగుదేశం పార్టీకి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ పార్టీకి ఓటేసినా బీజేపీ. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చేరుకుంది. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన రెడ్డమ్మ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. తమ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. వైసీపీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని విమర్శించారు. వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని అన్నారు. ఎందుకంటారు 43 ఏళ్ళు అయింది నాకు పెళ్ళై, 44 ఏళ్ళు. కృష్ణా జిల్లా 19 ఏళ్ళే. నేను పక్కా రాయలసీమే, మీతో పాటు నేను. నాకు పెద్ద ఆయన పౌరుషం కొంచెం ఎక్కువే ఉంది, అందుకే నాకు భయం లేదు. చాలా మంది అన్నారు వెళ్ళొద్దని. హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో మరొక నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు పరారీలో ఉన్న డ్రగ్ పెడ్లర్ రహమాన్ను అరెస్టు చేశారు. రాడిసన్ డ్రగ్ కేసులో A13గా అబ్దుల్ రెహమాన్ ఉన్నాడు. రాడిసన్ డ్రగ్స్ కేసులో రెహమాన్ అనే నిందితుడిని అరెస్టు చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రెహమాన్తో పాటు ఢిల్లీకి చెందిన మరొకరిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు. 11 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వినీత్ చెప్పారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నారని తెలిపారు. గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పారు. మనం 11 grams ఆఫ్ MDMA, మొబైల్ ఫోన్స్ 7 అండ్ 1 జాగ్వార్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాం. అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు, అతని మీదే ఇప్పటి వరకు 6 కేసెస్ ఉన్నాయి. సో బచ్చిబోల్లో 2 కేసులు, అలాగే మలక్పేట్, చాదర్ఘాట్, జగదాద్రి గుట్ట అండ్ దబీర్పుర PS ఈ లిమిట్స్లో ఒకటొకటి కేసు నమోదు అయినాయి. మన సైబరాబాద్ సిపి సార్ ఆదేశం మేరకు SOT టీమ్ అండ్ గచ్చిబౌలి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.